ఆదికాండం 6వ అధ్యాయం 14 నుంచి. చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలుపూయవలెను. నీవు దాని చేయవలసిన విధమిది. ఆ ఓడ 300 మూరల పొడుగును 70 మూరల వెడల్పును 30 మూరల ఎత్తును గలదై ఉండవలెను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి దాని ముగించవలెను. ఓడ తలుపు దాని ప్రక్కను ఉంచవలెను. క్రింది అంతస్తు 2వ అంతస్తు 3వ అంతస్తు గలదిగా దాని చేయవలెను. ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండకుండా నాశనము చేయుటకు భూమి మీదికి జలప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును. చాలండి. ఇక్కడ 14-15లో దేవుడు డిజైన్ ఇస్తున్నాడు నోవాకి, ఎంత ఎత్తు ఎంత కట్టాలి అని. ఓకే, ఒక ఇల్లు కట్టుకోవడానికి మనం ఎన్ని బాధలు పడతాం. ఇక్కడ భూలోకంలో జంతువులందరికీ ఒక షిప్ చేయమన్నాడు. ఎందుకంటే అంత గొప్ప దేవుడు ఈ దేవుడు. హీ ఈజ్ సచ్ ఎ బిగ్ గాడ్, గ్రేట్ గాడ్, పవర్ఫుల్ గాడ్. సంబడి సే లార్డ్ ఐ యామ్ రెడీ. చెప్పండి, నాట్ ఓన్లీ నోవా, ఐ యామ్ ఆల్సో రెడీ టు డూ సంథింగ్ బిగ్ అన్నాడు. ఇఫ్ గాడ్ గివ్స్ యు ఎ వర్డ్ మ్యాన్, యూ షుడ్ బి వర్డ్ పీపుల్. ఈరోజు ఈ వాక్యం వింటున్న వాళ్ళు చాలామంది మీ యొక్క హృదయంలోంచి, మీ జీవితంలోంచి బహు గొప్ప కార్యాలు చేయబోతున్నారు. గ్రేట్ థింగ్స్, నాట్ ఆర్డినరీ థింగ్స్. దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు నీకు ఉండకూడదా దేవుడు? యూ వాంట్ టు డూ సంథింగ్ త్రూ యూ. వై యూ వాంట్ టు సెటిల్ డౌన్? ఈజ్ సంబడి రిసీవింగ్? ఎవరికైనా ఏమైనా అర్థమవుతుందా? ఎవరికైనా కొంచెం విశ్వాసం వచ్చిందా? ఎవరికైనా ఇంత రోషం వస్తుందా ఏదైనా పెద్దది చేయాలని? ఎవరికి ఎనీబడి ఈస్ గెటింగ్ సంథింగ్ ఇన్ దేర్ హార్ట్స్ టు డూ సంథింగ్ బిగ్ విత్ దిస్ గాడ్? నువ్వు స్త్రీ అవ్వు, వృద్ధురాలు అవ్వు, పురుషుడు అవ్వు, డజంట్ మ్యాటర్. ఆయన మాట తీసుకొని మాట చేయడమే. హిస్ వర్డ్ ఈజ్ సో పవర్ఫుల్. ఇన్వెస్ట్ అండ్ బ్యాలెన్స్ యువర్ టైమ్ ఇన్ దిస్ ద వర్డ్. Somebody is positioning themselves to do great things from today. ఈరోజు అనేకులు ఈ వాక్యము ద్వారా గొప్ప కార్యాలు చేస్తారు. మీరు కోల్పోయిన సంవత్సరాలని, కోల్పోయిన ఆస్తిని మీ మనసును నూతనపరుచుకుంటున్నారు. చాలా మంది బలహీనులు బలముగా మారుతున్నారు. దిస్ గాడ్ ఈస్ ఎ గ్రేట్ గాడ్. వీఆర్ నాట్ గోయింగ్ టు గో ఇలా వదిలేయము. నోవా ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. దేవుడు 3 సార్లు అతని నామాన్ని అనేక చోట్ల వాడాడంటే నోవా ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. యూ కాంట్ జస్ట్ పాస్ లైక్ దట్. Somebody is receiving some impartation from Noah to do something big. చాలా మంది నోవా ద్వారా నోవా లాంటి కార్యాలు నేను కూడా చేయాలి ప్రభువా, నేను నమ్ముచున్నాను. నోవా నమ్ముతాడా? నాకు కూడా, నా ద్వారా కూడా పెద్ద పెద్ద కార్యాలు చేయి. డూ బిగ్ థింగ్స్ త్రూ మీ లార్డ్. అమేజింగ్ థింగ్స్ త్రూ మీ. God can do amazing things. God can do amazing things. All you need is a word from God. ఒకవేళ నువ్వు నమ్ముతున్నావా, గెట్ రెడీ. ఈ రోజు నుంచి దేవుడిని గొప్ప గొప్ప వాగ్దానాలు ఇచ్చును గాక. God will give you great things. You see that? He has asked them to build a ship. Let's go back to the scriptures there and read it. Genesis chapter 6:14. చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలుపూయవలెను. నీవు దాని చేయవలసిన విధమిది. ఆ ఓడ 300 మూరల పొడుగును 70 మూరల వెడల్పును 30 మూరల ఎత్తును గలదై ఉండవలెను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి దాన్ని ముగించవలెను. ఓడ తలుపు దాని ప్రక్కను ఉంచవలెను. క్రింది అంతస్తు 2వ అంతస్తు 3వ అంతస్తు గలదిగా దాన్ని చేయవలెను. ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండకుండా నాశనము చేయుటకు భూమి మీదికి జలప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. చాలండి. దేవుడు నీకేదైనా పనిస్తే ఈ మధ్యలో నువ్వు అయిపోవు, ఆ పని ముగిస్తాడు దేవుడు నీ ద్వారా. God is not just a big beginner. He finishes mightily. మధ్యలో అనుకోవచ్చు నేను ఆపేస్తా, నువ్వు ఎలాగైపోతావు, నీకు అంత సీన్ లేదు, నీకు అది లేదు, యు ఆర్ వీక్, యు ఆర్ స్ట్రాంగ్, యు ఆర్ సిక్, దాట్ దిస్. దేవుడు నీకు ఏదైనా వాగ్దానం ఇచ్చాడా అది అయ్యే వరకు ముగించవు. నువ్వు ఆయన పెద్ద చదువుకోలేదు, నీకు ఏమయ్యావో ఏమో తెలియదు.
నీకు నమ్మడానికి నువ్వు సిద్ధంగా ఉంటే దేవుడు నీ ద్వారా చరిత్రలో నిలిచిపోయేటువంటి గొప్ప విషయాలు నీ ద్వారా చేస్తాడు. ఆల్ యు నీడ్ ఈజ్ టు బిలీవ్. 18 అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీవును నీతో కూడా నీ కుమారులును నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను. మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకొనుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనివి 2 చొప్పున నీవు ఓడలోనికి తేవలెను. వాటిలో మగదియు ఆడుదియు నుండవలెను. నీవు వాటిని బ్రతికించి ఉంచుకొనుటకై వాటి జాతుల ప్రకారము పక్షులలోనూ వాటి జాతుల ప్రకారము జంతువులలోనూ వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకు వాటన్నిటిలోనూ ప్రతి జాతిలో 2 చొప్పున నీ యొద్దకు అవి వచ్చును. మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము. అవి నీకును వాటికిని ఆహారమగునని చెప్పెను. ఏమండి, 2 జంతువుల చొప్పున ఎన్ని జంతువులు పోగేసుకుంటాం? దొరుకుతాయా? లేళ్ళు, ఏనుగులు, ఒంటెలు, పాములు, తేళ్ళు, కప్పలు. వేర్ విల్ యూ? అఫ్ కోర్స్ నీటిలో ఈ కాదు, ఈ నీటి బయట ఉండేవి. దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు వీటిని బతికించాలా అంటున్నాడు. ఎలా బతికిస్తాను? హౌ విల్ ఐ? చూడండి, ఇక్కడ ఒక మాట అంటాడు. లెట్ us see. 20లో ఒక మాట అంటాడు. మేల్ అండ్ ఫీమేల్. ఓకే, మేల్ అండ్ ఫీమేల్ రావాలంట. చూడండి ఒకసారి 20 చూద్దాం. నీవు వాటిని బతికించి ఎంచుకొనుటకై వాటి జాతుల ప్రకారము పక్షులలోను, జాతుల ప్రకారము జంతువుల్లోను, వాటి జాతుల ప్రకారం నేలను ప్రాకు వాటన్నిటిలోను ప్రతి జాతిలో 2 చొప్పున నీ వద్దకు అవి వచ్చును. దేవుడు ఏదైనా నీకు చెప్తే అది చేయడానికి నీ దగ్గరికి వస్తుంది. ఇట్ విల్ కమ్ టు యూ. ఇఫ్ యూ టేక్ ఎ వర్డ్, అది నెరవేరడానికి దానికి కావలసినవన్నీ నీ దగ్గరికి వస్తాయి. భూమి మీద ప్రతి 2 జాతి, ఒక్కొక్క జత మొత్తం అన్నీ వచ్చేసాయండి నా దగ్గరికి. గాడ్ సెడ్. అంటే ఏంటి? దేవుడి నుంచి నీకు ఒక మాట రావాలంతే. ఇది భూమి మీద ఎవరూ చేయకపోని ఇంకెవరూ చేయరు, నువ్వు అది ఒక్కడే చేయ. అందుకే చెప్తాడు, డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీబాడీ. నువ్వెవరితో అయినా పోల్చుకున్నావంటే కష్టం. డోంట్ కంపేర్. ఇఫ్ గాడ్ గివ్స్ యూ ఏ యూనిక్ అన్కామన్ మిషన్, పీపుల్ ఆర్ నాట్ ఫ్లెక్సిబుల్. అందుకే లోకాన్ని బట్టి షుడ్ హియర్ ఫ్రమ్ గాడ్. దేవుడు ఒకసారి చేసింది మళ్ళా చేయకుండా నీ ద్వారా చేయగలడు. నీ ముఖము వేరుగా చేశాడు, నీలాగా ఎవరైనా కనపడ్డారా? భూలోకమంతా తిరుగు, కనపడ్డ నీకు ఒకరు కూడా. అలాంటిది దేవుడు ఎంతమందిని చేసిన దేవుడు, ఎవరూ చేయలేని కార్యాలు, నువ్వు మాత్రమే చేయగల కార్యాలు దేవుడు నీ ద్వారా చేసి నిన్ను చరిత్రలో ఒక ప్రత్యేకమైన దేవుని కుమారుడిగా పెట్టగలడు. నమ్ముట నీ వశమైతే ప్రత్యేకమైన దేవుని కుమార్తెగా పెట్టగలడు. సారా వృద్ధాప్యంలో కన్నది. సమ్ ఉమెన్ ఆర్ రిసీవింగ్ సంథింగ్ స్పెషల్ టు గ్లోరిఫై గాడ్. సంబడి ఈజ్ లిసనింగ్ ఫ్రమ్ గాడ్, బికమింగ్ క్రియేటివ్. అందుకే దేవుడు పౌలును అనుకున్నాడు. పేతురుని తినువయ్యా, అసలు ఈ పౌలు బదులు అంతా ఈ కార్యాలు ఎవరు చేయాలా? పేతురు చేయాలా? తాళపు చెవి ఇచ్చింది పేతురికి. ఓకే, దుప్పటి తెచ్చి తినువయ్యా అంటే వద్దు ప్రభా, పరిశుద్ధం కూడా అని దేవుడికి క్లాస్ పీకెట్ అంత మనిషి అయిపోయాడు. యు సీ దట్? ఎందుకే అని చెప్తున్నాను. ద ప్రాఫిటిక్ అండ్ అపోస్టలిక్ విల్ బి క్రియేటివ్, మిరాకులస్, అమేజింగ్. అర్థం కాదు. యు విల్ నాట్. హౌ గాడ్ కెన్ డూ అమేజింగ్ థింగ్స్. వాళ్ళు కొన్ని పొరపాట్లు చేయొచ్చు. వాళ్ళ పబ్లిక్ బాగా పాపులర్ కాబట్టి వాళ్ళ పొరపాటు కనపడుతున్నాయి. నీ గురించి ఎవరికి తెలియదు కదా. యేసు ప్రభువు తెలుసు కాబట్టి సెక్రటరీగా రాశాడు నేల మీద. పారిపోయారు అందరూ. రాళ్ళు పెట్టి కొట్టడానికి వచ్చారు ఆ స్త్రీని. 2 జంతువులన్నీ వచ్చేసాయంట. అంటే దేవుడు నువ్వు ఇది చేయగలవంటే నోవా అన్నాడు. ఎలాగొస్తాయి ప్రభా? ఆ కప్ప అస్సలు దొరకదు, అదిగో ఆ జింక అస్సలు ఒక్కసారి కూడా చేతికి చిక్కట్లేదు, అది ఎలా వస్తుంది అంటావు ప్రభా? ఇలా డైలాగులు బోల్డ్ వేయగలడు. ఎన్ని అనవచ్చు ప్రభు, అది ఓడలో, ఆ జంతువుతో ఓడలోనా, ఇది ఇలాగా ఏమీ మాట్లాడలేదు. ఏమేని అన్నాడు అంతే. ఊహించారా అసలు? అవన్నీ నేను తీసుకొస్తాను. సరే ప్రభు, లోపల ఉంటాయి. ఉంటాయి. వాటికి భోజనం పెట్టు. భోజనమా? నేను ఎక్కడ దాన్ని ఆయన అనలేదు. పొగేయగలరా అన్నిటికి ఆహారము 40 రోజులైనా? ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమంది విశ్వాసం పెరిగింది?
ఎంతమంది నా కుటుంబమే కాదు, నా కొరకే కాదు, ఈ దేశం కొరకు ప్రార్థన చేస్తా అనే విశ్వాసం ఎంతమందికి పెరుగుతుంది? ఆల్ యు నీడ్ ఈజ్ ఫెయిత్. నీకు కావాల్సిందల్లా విశ్వాసం. ఎంతమంది నోవా నుంచి నేర్చుకుంటున్నారు? హౌ మెనీ ఆఫ్ యు ఆర్ లెర్నింగ్ సంథింగ్ మెగా ఫ్రమ్ నోవా? అందుకే నువ్వు కష్టపడి చదువుకున్నావు, పైకి వచ్చావు, జాబ్ తెచ్చుకున్నావు. దాంతోపాటు కొంచెము ఇది బ్యాలెన్స్ చేసుకొని ఇది అలా వింటూ పెంచుకుంటే ఒక టైంలో దిస్ విల్ గివ్ యూ వింగ్స్ టు డూ బిగ్ థింగ్స్. He didn't ask anything. All animals, అన్నిటికి భోజనము, వాటన్నీ రెండు చెప్పని వచ్చేసాయండి. ఎలాగా ఏంటి నేనేం అడగలే, అన్నీ వచ్చేసాయి. ఓడలో వేసేసుకున్నాడు, ముగించేశాడు, లోపల ఉన్నాడు, బయటికి తీసుకొచ్చేసాడు, అన్నీ హ్యాపీగా చేసేసాడు. లుక్ ఎట్ దిస్ మ్యాన్. ఫెయిత్, ఎ ప్రీచర్ ఆఫ్ రైచియస్నెస్. అంటే ఈ లెక్కన నీ కుటుంబాన్ని విజయవంతంగా నువ్వు నడిపిస్తావు. ఏది రాకుండా దేవుడు చక్కగా ముగించడమే కాదు, అది అయిపోయి విశ్వాసం పెరిగి ఇంకొక 100 కుటుంబాలు ఈ ప్రభువా అనాలి నువ్వు. ఎంతమంది మీ గిన్నె నిండి పొర్లి అనేకులకి ఇవ్వాలనుకుంటున్నారు? ఎంతమంది మీ కడుపులో నుండి జీవ జల నదులు, నది అంటే ఎవరు తాగుతారు? ఇంట్లో వాళ్ళు కాదు, ఊర్లు తాగుతాయి నది. నదులు మీ నుంచి ప్రవహించును గాక. ఆల్ యు నీడ్ ఈస్ బిలీవ్. అంటే ఈ లెక్కన మీ లైఫ్ ఎంత ఈజీగా సెటిల్ అవుతుంది. ఫెయిత్. How many of you are getting faith from Noah? Look at this man Noah. No joke. Serious business with this man. Now let's read from verse 19. మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకొనుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనివి 2 చొప్పున నీవు ఓడలోనికి తేవలెను. వాటిలో మగదియు ఆడదియు నుండవలెను. నీవు వాటిని బ్రతికించి ఉంచుకొనుటకై వాటి జాతుల ప్రకారము పక్షులలోను, వాటి జాతుల ప్రకారము జంతువులలోను, వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకు వాటన్నిటిలోనూ ప్రతి జాతిలో 2 చొప్పున నీవు నీ యొద్దకు అవి వచ్చును. అండర్లైన్ చేసుకోండి, నీ యొద్దకు అవి వచ్చును. నాకేదైనా వాగ్దానం ఇస్తే ఆటోమేటిక్గా వస్తాయి. కమ్ ఆన్, లెట్స్ గో అహెడ్. మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము. ఈ జంతువులన్నిటికి ఈయనే కూర్చాలంట, ఒక్క ఫ్యామిలీ. చూద్దాము. అవి నీకును వాటికిని ఆహారమగునని చెప్పెను. నోవాహు అట్లు చేసెను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. నోవాహు అట్లు చేసెను. సింపుల్ గా చదివేచ్చు. నోవాహు ఎట్లు చేశాడు? ఇంత పెద్ద ఓడ, ఇంత ఆటికి ఆహారం. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాడంట. యావత్తు ఫినిష్డ్ ఇట్ కంప్లీట్లీ. మొత్తం ఆ జంతువులన్నిటికి ఆ ఓడలో ఉన్నంత కాలము భోజనము ఏర్పాటు చేశాడు. ఓడ తయారు చేశాడు. దాన్ని 3 ఫ్లోర్స్గా కట్టాడు. 3 ఫ్లోర్స్గా. దాని పొడవేమో 30 బిల్డింగ్లు. ఆల్ యూ నీడ్ ఈజ్ ఎ వర్డ్ ఫ్రమ్ గాడ్. గాడ్ గివ్ మీ ఎ వర్డ్. లేకపోతే వాగ్దానం తీసుకొని దేవుడిని అడగాలి, అయ్యా ఈ వాగ్దానం నాకు సూచన చూపించు. గాడ్ గివ్ మీ ఎ సైన్ టుడే. మళ్ళీ విశ్వాసం తగ్గుతుంది అనుకోండి, ఒక 6 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక సైన్ చూపించండి. దెన్ లైక్ దట్ గ్యాదర్ సైన్స్ అండ్ కీప్ అప్ మై ఫెయిత్ ఫర్ ద వర్డ్. ఎంతమందికి అర్థమవుతుంది? ప్రభు ఒక అద్భుతం చూపించు, లేకపోతే ఒక అద్భుతం జరగాలి, ఎలా జరగాలి, అలా జరగాలి. అది 2 ఏళ్ళు అవని, 3 ఏళ్ళు అవని, 5 ఏళ్ళు అవని, అది నెరవేరుతుంది అన్నమాట. దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు గో డీపర్. దిస్ ఈస్ హౌ యూ డూ. ఐఎమ్ గివింగ్ యూ బిగ్ కీస్. అడగాలి. అందుకని ఆహాజన్ అంటాడు, నువ్వు ఆ రాజుని నేను చేయడం ఒక అద్భుతం అడిగయ్యా అంటే నేను అడగను అంటాడు. హిజ్కియా నమ్మడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ముళ్ళుని 10 నిమిషాలు వెనక్కి తీసుకెళ్తాడు. టైంలో గడియారములో ముళ్ళు అంటే సృష్టి మొత్తం అంతా వెనక్కి వెళ్ళాలంటే ఏంటి? దేవుడు నిన్ను కన్విన్స్ చేయడానికి, ఆయన ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ విశ్వాసం పెంచడానికి నువ్వు రెడీయా? God wants to do big things to increase your faith. నీ విశ్వాసం పెంచడానికి ఆయన అంటున్నాడు, నేను ఏం చేయాలో చెప్పు నీ విశ్వాసం పెంచడానికి. మీకు చెప్పాను కదా, అన్నట్లో నాకు చిన్నోడు నాకు అంత సీన్ లేదంటాడు. గిద్యోను
నా వంశంలోనే చిన్నోడిని అలా దాక్కొని చేస్తాడు. ప్రభువా ఈ అద్భుతం చేయవా, ఇదిగో దీని మీద మంచు ఉండాలా, చుట్టుపక్కలేమో డ్రై ఉండాలా, ఇప్పుడు దీని మీద డ్రై ఉండాలా, చుట్టుపక్కల మంచు ఉండాలా, దోతలు రావాలి, అన్నీ చేశాడు. అయినా విశ్వాసం. లాస్ట్కి శత్రువులు అనుకుంటారు ద స్వర్డ్ ఆఫ్ గిడియోన్ అని. అప్పుడు విశ్వాసం వస్తుంది. వాగ్దానం పట్టుకొని విశ్వాసము తన్నుకొచ్చే వరకు దేవుని విడిచిపెట్టక, అది ముగించే వరకు విడిచిపెట్టక, చిన్న చిన్నవి కాదు పెద్ద పెద్దవి. నోవా ఫినిష్డ్, హి డిడ్ ఎవ్రీథింగ్. వాట్ ఎ మైటీ మ్యాన్. ఈరోజు కనీసం 1000 మంది గొప్ప కార్యాలు చేసేవాళ్ళు బయటికి రాబోతున్నారు ఈరోజు. దేర్ ఫెయిత్ ఇస్ గ్రోయింగ్. గుర్తుపెట్టుకోండి, నీ విశ్వాసాన్ని పట్టుకుంటే నీ ప్రతి ప్రార్థనకు జవాబు వస్తుంది. నీ ఏ అంశమో దేవుడు పక్కన పెట్టలే. వాట్ ఎవర్ యూ ఆస్క్ అన్ని డ్యూలో ఉన్నాయి. మనం ఏంటంటే ఇంకా నెగిటివ్ మైండ్లోకి వెళ్ళిపోతాం, ఇంకా ఇవ్వడు అని. మీ గురించి తరాలు చరిత్రలో చెప్పుకునేటువంటి కార్యాలు దేవుడు అంటాడు, అమ్మయ్య అడగండి నన్ను, ఇప్పుడు ఏం కావాలి చెప్పు, నేను ఆ ముళ్ళు అలా తిప్పేశాను, చక్రం ముళ్ళు, నీకేం చెప్పాలి, సూర్యుడిని ఆపాలా, చంద్రుడిని ఆపాలా, నీకేం చేయాలా, వాట్ షుడ్ ఐ డూ టు యూ. నీ విశ్వాసాన్ని పెంచడం, వాగ్దానం తీసుకో, నీ విశ్వాసం పెంచడం నేను ఏం చేయమంటావు. ఈ భూమి నేను చేసింది నా మహిమ కొరకు. వాట్ యు వాంట్ మీ డు, ఏం కావాలి, వాట్ యు వాంట్ టు డూ, యూ విల్ గెట్ సైన్స్, ద అనాయింటింగ్ టు ప్రొఫెసర్. నతానియేలుకి చెప్పాడు, నతానియేలు నువ్వు చెట్టు కింద ఉన్నావు, ఇదిగో ఇప్పుడు నీ హృదయంలో కల్మషం లేదు, తర్వాత నువ్వు సమాధుల నుంచి లేవడం చూస్తావు, మృతులు లేవడం చూస్తావు. కెన్ గాడ్ డూ దాట్? అంటే ఏంటి తెలుసా, హీ ద ప్రిపరేషన్. ఇప్పుడు దేవుడు దావీదుని అభిషేకించినప్పుడు 10 ఏళ్ళు పట్టింది, 10 నుంచి 12 ఏళ్ళు పట్టింది. కానీ త్వరగా చేసేయాలని ఉంటుంది దేవుడికి. ఇఫ్ యూ బిలీవ్ దట్స్ ఇట్, ఆల్ యూ నీడ్ ఈజ్ బిలీవ్. దేవుడు ఏదైనా చెప్తే ఆమెన్ అనాలి. ఈరోజు మీరందరూ విశ్వాసాన్ని పెంచుకొని గొప్ప వాగ్దానములు స్వతంత్రించుకుందురుగాక. In the name of Jesus, the Lord God of miracles, unlimited miracles. నీవు ఆదిలోనే సమస్తాన్ని ముగించేసి మొదలు పెట్టావయ్యా. జగత్ పునాది వేయక మునిపే ఎప్పుడు పునాది పడుతుంది, ఎప్పుడు వస్తుంది అనేది నువ్వే కాదు, హానోక్ కూడా చెప్పావు. నీవు సమస్తాన్ని చెప్పగల దేవుడు. యు ఆర్ ఎ ప్రాఫిట్ ఆఫ్ ప్రాఫిట్స్. అటువంటి ఆత్మను అందరిలోనే పెట్టేశావు, పరిశుద్ధాత్మ. ఎవ్రీబడి హ్యాస్ దిస్ మైటీ హోలీ స్పిరిట్. అయ్యా వీళ్ళందరిలో ఈ గొప్ప పరిశుద్ధాత్మను పెట్టావు. అయితే ఈ లోకంలో అనేకులకు వీళ్ళలో దేవుడు ఉన్నాడని చెప్పడానికి నిశ్చయముగా దేవుడు తప్ప ఇంకెవరూ చెప్పలేరు అనుకునే రీతిగా అయ్యా వీరిని అభిషేకించండి. ఒకళ్ళకి చేసింది 1000 మందికి చేయగలవు అయ్యా. అనేకులకు నీ భూలోకంలో అందరూ చేయగలరు. నమ్ముడు నీ వశమైతే సమస్తం వాళ్ళందరూ నమ్ముతున్నారు. లెట్ ఇట్ బిగిన్ ఈవెన్ ఫ్రమ్ టుడే ఇన్